హాయ్ హలో వ్యూవర్స్, మేము జలకన్య అండర్ వరల్డ్ కాశ్మీర్ ఎగ్జిబిషన్కి వచ్చేసాము. అదే మన వైజాగ్లో ఏయూ గ్రౌండ్స్లో పెట్టారు కదా. ఎవ్రీ ఇయర్ ఏయూ గ్రౌండ్స్లోనే పెడతారు అనుకోండి. లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు ఫిష్ ఎక్వేరియం సంబంధించి. అండ్ ఈ ఇయర్ కూడా మనకి కాశ్మీర్ సెట్ అలానే జలకన్యలు ఉంటారంట. మరి అదేంటో చూసేద్దాం అని చెప్పేసి మేము కూడా వచ్చేసాము. కొంచెం లేట్ అయింది, ఆల్మోస్ట్ 3 months అయిపోయినట్టుంది పెట్టి. మేము లాస్ట్ మంత్ వెళ్ళాము. అండ్ బీచ్ రోడ్ చూసారు కదా, ఎంత మంది రష్. అండ్ ఆ ట్రాఫిక్ కూడా చూడండి, ఇంకా తప్పించుకొని మేము వచ్చేసాము. వెళ్తూ ఉంటే నేను ఇక్కడ ఎందుకు వీడియో చేశానంటే, చూసారు కదా ఎన్ని కార్స్, అసలు ఎక్కడా ఖాళీ లేదండి బాబు. నిజంగా వీడియోలో కొంచెం బాగానే ఉంది కానీ చాలా ట్రాఫిక్. ఇంకా అలా మేము ట్రాఫిక్ తప్పించుకుంటూ బీచ్ రోడ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇంకా ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోయాం. విశాఖ ఎక్స్పో 2025 అనమాట. ఇక్కడ వచ్చేసి మేము ఆ రోజు సండే 6 o'clockకి మేము అక్కడికి వచ్చాం, రష్ ఉంటుందని. కానీ అప్పటికే పార్కింగ్లో అసలు ప్లేస్ లేదు. మేము ఎక్కడో పార్క్ చేసుకున్నాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. చూసారు కదా బుట్ట బొమ్మలు, మనకి ఇవేమంటారు కొండపల్లి బొమ్మలు అవి ఉంటాయి కదా. చూడ్డానికి ఇంత బాగుంది కానీ ఆల్మోస్ట్ మేము చాలా 2 months అయిపోయింది కదా. ఒక బొమ్మ చెయ్యి ఇరిగిపోవడం, కాలు ఇరిగిపోవడం, సో ఏం బాలే. రీల్స్ చేస్తారు చూడండి. ఇక్కడ ఎగ్జిబిషన్కి ఏ ప్లేస్కైనా కొత్తగా పెడితే ఎందుకు వస్తారంటే, మనకి రీల్స్ చేసుకొని లేకపోతే మేము ఎగ్జిబిషన్కి వచ్చాం ఫోటో తీసుకొని స్టాటస్లు పెట్టుకోవడానికి వస్తారు, ఇంక్లూడింగ్ మీ అనుకోండి. అండ్ ఇవన్నీ రైడ్స్ అనమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మొత్తం లైటింగ్స్తోని. ఇది జలకన్య అనమాట. లోపల జలకన్యలు ఉంటారు. సో అక్కడికి వెళ్ళిపోతాం. ఈలోపు ఏంటంటే అక్కడ అన్ని షాప్స్, ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి డిఫరెంట్ రైడ్స్ ఇవన్నీ కూడా మనం వండర్లా వెళ్ళామంటే ఇవన్నీ చూసేస్తాం అక్కడే. మేము ఆ రోజు ఎక్కలేదు, జస్ట్ నేత్రానందం అనమాట. అలా చూసేస్తాం. ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా కూడా ఇవన్నీ కామన్. బట్ ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్ రైడ్స్ పెట్టారు, ఎంజాయ్ చేయొచ్చు. అంటే రైడ్స్ భయం లేని వాళ్ళైతే ఎంజాయ్ చేయొచ్చు డెఫినెట్గా. ఇవి వచ్చేసి మిర్చి బజ్జీ. ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఇంట్లో ఎంత క్వాలిటీగా హైజీనిక్గా చేసినా తినం. ఆ ఎగ్జిబిషన్లో మాత్రం మిర్చి బజ్జీ ఆడ ఏ చేతులతో వేసినా సరే తినేస్తారు జనాలు. కానీ ఇంకా అంతే, ఏం చెప్పలేము అనుకోండి. ఇదేంటి, ఇది ఎంత ఫన్ అంటే ఎంటర్ అవగానే విఆర్ గేమింగ్ జోన్ ఉంది. ఇది ఏంటంటే మనకి ఒక చిన్న షార్ట్ మూవీ వేస్తారు, ఒక 2 minutes అనమాట. అది ఏంటంటే మనకి ఒక 3D ఎఫెక్ట్ లాగా మన దగ్గరకు వచ్చేసినట్టు ఉంటుంది. అండ్ ఊగిపోతాం కూడా. ఎంత ఫన్ అంటే అక్కడ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే రష్ ఉన్నారు. ఎలా ఉందంటే ఊగిపోయి తాగేసి పడిపోతున్నట్టు నాకు తెలీదు. బట్ ఏంటంటే చాలా అసలు ఎంత ఫన్ అంటే, ఇది నేను చెప్తాను. అక్కడికి ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చూసిన వాళ్ళు కూడా, డైరెక్ట్గా అక్కడ చూసిన వాళ్ళు కూడా. ఇంకా నేను కూడా ఇది చూసి అన్ని షర్ట్ సిట్టింగ్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి మనకి. అక్కడ తిప్పుకోవడానికి ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి 100 rupees అనమాట. మా బాబాయ్ మా ఆయన ఏదో కాసారు కానీ లేకపోతే ఇక్కడ అసలు బాబోయ్ చాలా అంటే చాలా ఫన్ ఉంది. అక్కడ మా డాడీ అయితే వదిలేండి అల్లుడు గారు, మాట వింటావా ఇది అదే అని చెప్పేసి బాబోయ్ దారుణం. నేను కొంచెం షార్ట్ వీడియో పెట్టాను అనుకోండి. ఇది జలకన్యలు అనమాట. ఈ జలకన్యలు వచ్చేసి 2 ఉంటాయి, 2 జలకన్యలు ఉన్నాయి. వీళ్ళు పైన ఆక్సిజన్ తీసుకొని మనకి కిందకు వచ్చి హాయ్ అని చెప్పేసి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ జలకన్యకి ఫోటో తీసుకోవడం, స్టేటస్లో పెట్టుకోవడం, ఇంకా అంతే. అందుకే వచ్చారండి బాబు. ఎన్ని ఫోన్లు ఉన్నాయంటే, ఇంకా నేను ఎడిట్లో తీసాను, ప్రతి ఒక్కడు ఫోన్లే. ఇంకా మళ్ళీ ఆక్సిజన్ తీసుకోవడానికి పైకి వెళ్తారు, వస్తారు అనమాట. జలకన్యలు ఇదే అనమాట, ఏమీ లేదు. ఏదో మన ఆతృత ఏదో అయిపోద్ది, ఏదో పెట్టేశారని అనుకుంటా కానీ అక్కడికి వెళ్తే ఏం లేదు. ఇవన్నీ వచ్చేసి షాపులు అనమాట. క్లిప్పులు, బ్యాండ్లు, ఫ్యాన్సీ ఐటమ్స్, బాటిల్, ఇంకేవో అన్నీ ఉంటాయి. బట్ నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఎగ్జిబిషన్లో ఏమీ కొనద్దు. పిల్లలు వస్తే కొనమంటారు, బట్ ఏదో విధంగా ఎస్కేప్ అయిపోండి కొనుక్కుంటా. ఎందుకంటే చాలా రేట్లు ఉంటాయండి. అఫ్కోర్స్ వాళ్ళు కూడా రెంట్లు కట్టుకోవాలి, అందుకే రేట్లు పెంచుతారు. బట్ వేస్ట్ అక్కడ కొనడం. బయట అయితే ఇంకా తక్కువ దొరుకుతాయి. మా ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అంటే, పెద్ద బొక్క అదే వేస్ట్. 150 rupees అండి టికెట్. చాలా ఎక్కువే నిజం చెప్పాలంటే. బట్ సర్లే, 1 time ఎక్స్పీరియన్స్. మన ఆడవాళ్ళు ఉంటే తీసుకెళ్లే వరకు వదలం కదా. సో పర్లేదు, రావచ్చు అని చెప్తున్నాను నేను అక్కడ. ఇంకా అన్నీ అలా షాప్స్. ఇవి ఏంటంటే రింగ్ వేస్తే మనకి గిఫ్ట్లు వస్తాయి కదా. రింగ్ వచ్చేసి 50 rupees 70 rupees ఉంటుంది. గిఫ్ట్ వచ్చేది మాత్రం 10 రూపాయలదే. అది వేస్టే, అన్ని వేస్టే. బట్ ఏదో ఒక ఫన్, కొంచెం టైం పాస్కి వెళ్ళొచ్చు. బట్ టికెట్ మాత్రం చాలా ఎక్కువ, 150 rupees. ఇది వచ్చేసి మనకి కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 2025 అనమాట. కాశ్మీర్ ఎవరైతే చూడలేదో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడానికి మనకి కాశ్మీర్ సెట్ పెట్టారు. అబ్బో ఎలా ఉంటుందా అనుకొని లోపలికి వెళ్దామని అనుకున్నా.
అనుకోవడం ఏంటి, దానికే కదా వచ్చింది. సో ఏవో కొన్ని ఫోటోలు మధ్య మధ్యలో దిగాము. ఇంకా కాశ్మీర్కి వచ్చేసాం అనమాట మనం. ఇది ఎంట్రన్స్. సో ఏదో చిన్న వీడియో క్లిప్స్ అట్లా తీసినాను. నేనే కదా అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూనండి వీడియోలు ఇంకా రీల్స్ కూడా చేసేసుకుంటున్నారు అక్కడ. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇదేదో బుర్రా కేవ్స్ లాగా కొంచెం ఎంట్రన్స్లో సెటప్ వేశారు, అదే సెట్టింగ్ అనుకోండి. ఇంక ఎంటర్ అయిపోయాము. చూసారు కదా, ఇది వెల్కమ్ కాశ్మీర్ జల్కనీ ఎక్స్పో 2025 వైజాగ్ అని చెప్పేసి పెద్ద ఫ్లెక్సీలా పెట్టారు. ఇవన్నీ అంటే యాపిల్ అండి. కాశ్మీర్ అంటే మనకి యాపిల్స్ గుర్తొస్తాయి కదా. ఎంత కక్కుర్తి అంటే జనాలకి యాపిల్ కూడా కోస్తారు. ఏదో నిజమైన యాపిల్స్ అనుకోండి, ఏంటో అర్థం కాలేదు అసలు. యాపిల్ ఏం లేవు అక్కడ, మొత్తం అన్ని తీస్తారు. మరి వాళ్ళు ఎందుకు తీస్తారు అనుకుంటే వచ్చిన వాళ్ళే పీకేస్తారు. ఇది నేను డీటెయిల్డ్గా తీసాను చూడండి. అసలు అక్కడ ఏమీ లేదు, చూడ్డానికి మాత్రం ఏదో ఉంది కానీ ఏవో సెట్లు వేసారు. కానీ మొత్తం మనకి ఫ్లెక్సీలాగా ప్రింట్అవుట్ తీసి ఆ పేపర్ షీట్లా మొత్తం వేసేసారు. ఇవి వచ్చేసి ఏదో అనుకున్నాం కానీ అది దూది లాంటిది వదిలేరండి బాబు, ఫాగ్ లాగా. అసలు వేస్ట్, సుత్త వేస్ట్ అసలు. నేను చెప్తున్నాను కదా, ఇదంతా ఏదో మడ్, కొంచెం వాటర్ సెటప్. అందరూ వచ్చి ఏదో ఫోటోలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా హౌసెస్ అనమాట. మనకి కాశ్మీర్లో ఎలా ఉంటుందో ఆ ఫీల్ కలిగిద్దాం అనుకున్నారు కానీ డైరెక్ట్గా చూస్తే మేము వెళ్ళే టైంకి అసలు అక్కడ అన్ని పీకేసి ఎలా పడితే అలా ఉంది. అయినా ఫోటోలు దిగేస్తున్నారు అందరూని. ఇక్కడ కూడా అసలు యాపిల్స్ ఏంటోనండి బాబు, నిజమైన యాపిల్లో లేకపోతే ఏంటనో కోసేసారు అందరూ. ఇది బెలూన్, పిల్లలు ఆడుకోవడానికి. ఇవన్నీ కూడా పిల్లలు వస్తే మనం ఎక్కించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. బట్ రేట్లు మాత్రం ఎక్కువే. ఇంకా ఎంట్రీ కూడా మనకి 150 రూపీస్ అనమాట. కొంచెం కాస్ట్ అనిపించింది. ఇది ఒక విఆర్ గేమింగ్ జోన్ అనమాట. చిన్నది, ఇది చిన్న పిల్లలకి అన్నట్టు. ఇంకా ఇవన్నీ మనకి కొన్ని స్టాల్స్ కూడా సండే కానీ ఫుడ్ స్టాల్స్ కూడా అన్నీ లేవు. మరి ఏంటో ఆ రోజు ఈ కొలంబస్, జేఎన్టీయూలు జనాలు ఎవడ ఎక్కట్లే. ఆడెక్కుతాడేమో అని చెప్పి స్లోగా తిప్పుతాడు అట్లా. ఇంకా అలా కాశ్మీర్ జలకని ఏమీ లేదు ఎగ్జిబిషన్. కాశ్మీర్ సెటప్, అదే కాశ్మీర్ సెట్టింగ్ ఎట్లా ఉంటుంది, లోపల కూడా అంత డొల్ల ఏం లేదు. ఇంకొకటి జలకన్యలు అనమాట. మేము వెళ్ళేసరికి ఒక జలకన్య ఉంది, ఇంకో జలకన్య అప్పుడప్పుడు వస్తుంది, రావట్లేదు. ఇంక అంతే. నేను అంటున్నాను అదే, వచ్చిన వాళ్ళు రావచ్చు, బట్ వేస్టే. మనకి ఇప్పుడు ఏంటంటే చాలా మంది వచ్చి వీడియో షూట్ చేసేస్తున్నారు కదా, అందులో చూసేయడమే బెటర్ అనిపిస్తుంది. ఇంకా డీటెయిల్గా మనం అక్కడే చూడొచ్చు. మిర్చి బజ్జీ అనమాట. అస్సలు బాలే, చల్లగా ఉంది. అండ్ ఏదో పెద్ద పాపడ్ కూడా అమ్ముతారు కదా మనకి 100 రూపీస్ అని. ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఏంటో మనకి బయటకు వస్తే ఏదో పొరుగింటి పుల్ రుచి అన్నట్టు తినేస్తాం. బట్ తినలేదు, పడేసాము. అస్సలు నచ్చలేదు అది. ఇంకా మేము 8:30, 8 o'clock అయినట్టుంది. ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము, బ్యాక్ వచ్చేస్తున్నాము. ఇంకా వచ్చేటప్పుడు అక్కడ బీచ్ రోడ్లో మనకు ఫుడ్ ట్రక్స్ ఉంటాయి కదా, టిఫిన్స్. సో అక్కడ చేసేసి చక్కగా కొన్ని ఫోటోలు కూడా ఎగ్జిబిషన్లో తీసేసుకొని మా మెమరీకి ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేటప్పుడు మరి చెప్పాలి కదా మేము ఇంటికి వచ్చేసామని. సో చక్కగా ఇంకా పడుకోవడమే అనమాట. ఎగ్జిబిషన్ ఓకే, టైంపాస్కి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అంతే. బాయ్.